అధినేతతోనే ఈయన, అధినేత వెంటే ఈయన. జైలుకెళ్ళినా బెయిల్ వచ్చినా ఆయనను ఫాలో అవ్వడమే ఈయన పని. ఆయన ఆత్మ, ఈయన అంతరాత్మ. అధినేతపై ఈగ వాళ్ళనిచ్చేవారు కాదు. కానీ ఇప్పుడేమైంది? పరిస్థితి ఎందుకలా మారింది? ఎంతైనా రాజకీయం రాజకీయమే. మరి ఎప్పుడు ఎవరిని ఎటువైపు లాగుతుందో, ఎప్పుడు ఎవరిని ఏ పక్షం వైపు నిలుపుతుందో అస్సలు అంతుపట్టదు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆ ఇద్దరిని చూస్తే అది నిజమే అనిపించక మానదు. ఇంతకీ ఇదంతా ఎవరి కోసం అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. అప్పట్లో జగన్తో విజయసాయి, ఇప్పుడు జగన్ వర్సెస్ విజయసాయి. మాజీ అధినేత వ్యాఖ్యలపై సాయిరెడ్డి అభ్యంతరం. నన్ను కెలకొద్దు అంటూ వైసీపీకి మాజీ ఎంపీ వార్నింగ్. సాధారణ ఎన్నికల్లో అనూహ్య ఫలితాల సంగతి అటుంచితే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగిన హఠాత్ పరిణామం ఏదైనా ఉందంటే అభి చిన్న కన్ఫ్యూజన్. ఫ్లాట్ కొనాలా, సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడమే. వైఎస్ జగన్ కు భయంకర విధేయుడిగా పేరున్న విజయసాయి ఆ నిర్ణయం తీసుకోవడం పెద్ద సంచలనమనే చెప్పాలి. 3 ఏళ్ల పదవీ కాలాన్ని వదిలేసుకుని రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే ఆ సమయంలో ఎవ్వరినీ పల్లెత్తు మాట అనకుండానే అంతా మేనేజ్ చేశారు. అధినేత మారిపోయారంటూ ఆవేదన వెల్లబుచ్చినా అది పెద్దగా దుమారానికి కారణం కాలేదు. అయితే ఇటీవలే విజయసాయిని ఉద్దేశించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు రచ్చకు దారితీశాయి. దానికి విజయసాయి రెడ్డి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడం రామాంజనేయుల యుద్ధాన్ని గుర్తుకు తెస్తోంది. గతంలో విధేయుడై ఉండొచ్చు, కానీ పార్టీ నుంచి వెళ్లిపోయాక ఎవరైతే ఏంటి? సరిగ్గా విజయసాయి విషయంలో జగన్ ఇదే అభిప్రాయంతో ఉన్నట్టు ఇటీవలే చేసిన కమెంట్స్ తో స్పష్టమవుతోంది. చంద్రబాబుకు విజయసాయి లొంగిపోయారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. 3 ఏళ్ల పదవీ కాలం ఉండగానే రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోవడాన్ని జగన్ తప్పుపట్టారు. వైసీపీకి సంఖ్యాబలం లేదని తెలిసి అది చంద్రబాబు పార్టీకి దక్కాలనే ఉద్దేశంతోనే విజయసాయి ఈ రకంగా చేశారంటూ అనుమానం వ్యక్తం చేశారు జగన్. విజయసాయి రెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి, తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి, అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది? అధినేత జగన్ అలా అనడం అటుంచితే విజయసాయికి సంబంధించి వైసీపీ వర్గాలు సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. సినీ నిర్మాత ఆదిశేషగిరిరావు నివాసంలో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీ జనార్దన్ తో భేటీ అయ్యారు అనేది ఆ వీడియోల సారాంశంగా తెలుస్తోంది. జగన్ చెప్పిన దాంట్లో తప్పేముందంటూ ప్రశ్నించిన వైసీపీ వర్గాలు దీనిపై విజయసాయి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. తన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటంతో ఎక్స్ వేదికగా స్పందించిన విజయసాయి వైసీపీని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. నన్ను కెలకొద్దు, అలా చేస్తే మీకే నష్టం అన్నట్టుగా అటు పార్టీకి ఇండైరెక్ట్ గా ఇటు జగన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనను ఇరిటేట్ చేయడం వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నా అని, తన రియాక్షన్ తో జగన్ కు నష్టం కలిగించాలనుకునే వారే ఇలా రెచ్చగొట్టే పనులు చేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా రివర్స్ కౌంటర్ ఇచ్చారు. అక్కసుతో అప్రతిష్ట పాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నది ఆయన పోస్ట్ సారాంశంగా తెలుస్తోంది. ఇలాగే చేస్తే జగన్ కు సంబంధించి కీలక అంశాలని బయట పెడతానని, తద్వారా ఆయనే నష్టపోతారని ఇండైరెక్ట్ గా విజయసాయి వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంది. అయితే వైసీపీ వర్గాలు చెప్తున్నట్టు తాను టీడీ జనార్దన్ తో ఏమీ చర్చించలేదని, ఇదంతా తనపై బురద జల్లేందుకు చేస్తున్న పన్నాగమని కొట్టిపారేశారు విజయసాయి. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో ఇదో కుదుపు. జగన్ కు అంతరాత్మలా వ్యవహరించిన విజయసాయి ఇప్పుడిలా ప్రత్యర్థిగా మారిపోవడం ఆసక్తికర పరిణామమనే చెప్పాలి. అధికారంలో ఉన్నా లేకున్నా వైసీపీలో కీలక నాయకుడిగా వ్యవహరించిన విజయసాయి రెడ్డి జగన్ కు దగ్గరవాడిగా పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆయనకు వరుసగా 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు జగన్. ఢిల్లీ స్థాయిలో వైసీపీ వ్యవహారాలు సైతం ఆయనే చూసేవారు. అయితే పార్టీలో ఓ వర్గం ఆయనకు వ్యతిరేకంగా ఉందన్న ప్రచారం చాలా రోజులుగా ఉంది. వారి వల్లే తాను అధినేతకు దూరమయ్యా అని గతంలో విజయసాయి రెడ్డి చెప్పారు. అయితే ఎన్నికలకు ముందే జగన్ తో పేచీలు వచ్చినట్టు ప్రచారం జరిగినా అదంతా ఉత్తిత్తే అన్నట్టుగా నెల్లూరు లోక్సభ బరిలో నిలిచారు.
ఇక ఎన్నికల ఫలితాల తర్వాత అసలు కథ మొదలైంది. పార్టీతో పాటు స్వయంగా విజయసాయి కూడా ఓటమి పాలవడంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. కేసులు, నోటీసులు, విచారణతో సాయిరెడ్డి ఉక్కిరి బిక్కిరయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో ఆయన సిఐడి విచారణను కూడా ఎదుర్కొన్నారు. అయితే ఆ సిఐడి విచారణకు కొన్ని గంటల ముందే టీడీ జనార్దన్తో విజయసాయి భేటీ అయ్యారు అనేది వైసీపీ వర్గాల వాదన. అక్కడే రహస్య మంతనాలు జరిగాయని, అందుకు తగ్గట్టే విజయసాయి చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించడం మొదలుపెట్టారని చెప్తున్నాయి. సిఐడి విచారణ ముగిసిన తర్వాత జగన్ పై విజయసాయి విమర్శలు కూడా అందులో భాగమేనంటున్నాయి. కేసులకు భయపడే చంద్రబాబు ముందు విజయసాయి రెడ్డి మోకరిల్లారు అన్నది వైసీపీ నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణగా తెలుస్తోంది. మొత్తానికి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమనేది మరోసారి రుజువైంది. ఎవరికి ఎవరు శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత శత్రువులు కాదు అనేది జగన్ విజయసాయిల ఎపిసోడ్తో మళ్లీ క్లారిటీ వచ్చింది. జగన్ కు నమ్మిన బంటుగా ఉన్న విజయసాయి ఆయనతో పాటు జైలు జీవితం కూడా గడిపారు. అలాంటి నాయకుడు ఇప్పుడు ఇలా ఎదురు తిరగడం వెనక మతలబేంటి అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎక్కువ చేస్తే మీ లోగుట్టంతా బయట పెడతా అన్నట్టుగా ఉన్న విజయసాయి వార్నింగ్ లో ఆంతర్యం ఏంటి అన్నదే అంతు చిక్కడం లేదు. ఇన్నాళ్లు పెద్దగా స్పందించని జగన్ ఒక్కసారిగా అమ్ముడు పోయారంటూ విజయసాయిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం, దానికి ఆయన సైతం అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడం పొలిటికల్ గా రచ్చరేపుతోంది. అయితే ఇది ఎక్కడి దాకా వెళ్తుందన్నదే అటు వైసీపీ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర అంశంగా మారింది.